గత ప్రభుత్వ వైఫల్యంతోనే మేడిగడ్డ కూలింది అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ఎన్డీఏసీ రిపోర్ట్ స్పష్టం చేసిందన్నారు. తప్పు చేసి క్షమాపణలు చెప్పకుండా రిపోర్ట్ ఇవ్వడానికి ఎన్డీఏసీ ఎవరు అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సరికాదు అన్నారు. తుమ్మిడిహెట్ట నుంచి మేడిగడ్డకు బరాజు మార్చడం అతిపెద్ద తప్పు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎండ్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల ఉంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఏసీ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు, వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. తుమ్మడేటి నుంచి మేడిగడ్డ బ్యారేజ్కి, మేడిగడ్డకి లొకేషన్ షిఫ్ట్ చేయడం కూడా ఒక పూర్తిగా ఒక పొరపాటు, గ్రాస్ ఎర్రర్. మరి అది షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి కట్టామని చెప్పి ఇప్పుడు అది కూడా కూలిపోయింది.